గత 5-6 సంవత్సరాల నుంచి ఎన్నో అయిపోయిన అభివృద్ధి అసలు. ఇటు రావాలంటేనే ఒక్కోసారి లైట్లు కూడా లేకుండా అమరావతి మొత్తం డెవలప్ అంతా అయిపోయింది. బాబు గారు వస్తే ఒక హైటెక్ సిటీ హైదరాబాద్ ఎట్లా మనకి మనకి చేసి పెట్టారో అట్లా మనకు కూడా ఇక్కడ అమరావతి చేసి పెడితే ఎంతో మందికి భవిష్యత్తు వచ్చింది. నిరుపేదోళ్ళకి చాలామందికి అవకాశాలు వస్తాయి. ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ ఆయన కళ. బాబు ఇంత భారీ మెజార్టీ వచ్చింది కదా, సో ఎక్స్పెక్ట్ చేశారు ఎలాంటి భారీ మెజార్టీ వస్తుంది అంటే కూటమి కాబట్టి అందరూ ప్రజలు కూడా తెలుసుకున్నారు ఏంది అభివృద్ధి కావాలి మనకి మెయిన్. ఎవరిని ఎంచుకుంటే మనకి మళ్ళా భవిష్యత్తు వచ్చింది. అందుకని అందరూ బాగా బుద్ధి చెప్పారు సైలెంట్గా చేసి. అందుకే బాబు గారిని ఎంచుకున్నాం. మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది, అందరూ మళ్ళీ కలకలాడుతూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కష్టపడ్డారు. ఇప్పుడు కాదు 10 years నుంచి ఆయన పార్టీ పెట్టారు. ఆయన ఎన్నో ఒడ్రేకులు చూసుకున్నారు. ఆయనకి పాపం సహనం నశించిపోయింది. ఇంకా ఈ ప్రజలు పాపం అందుకే మీరు నిజంగా ఎంచుకోండి. ఎవరు కావాలి మీకే మీ మీద డిపెండ్ అయిపోయాం. అందుకని మీరే ఎంచుకొని నిలబెడితే వస్తామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఓటేసి పిఠాపురం నుంచి బాగా మెజారిటీతో గెలిపించారు. సో ఆయన అన్నట్టుగానే వైసీపీని పాతాళాన్ని తొక్కేశారంటారా? పాతాళంకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆయనకి అసలు 10 రావడం ఏంది, ఆయనే అసలు బయటికి రాలేకపోతున్నారు. అందుకే మొన్న బయటకు వచ్చి మీడియా ఇచ్చారు. అసలు రాకపోతే ఎప్పుడైనా ఇచ్చారా మీడియా? ప్రెస్ మీడియా అదేం లేదు. పాపం ఆయనకి తెలిసిపోయింది నా భవిష్యత్తు నాకే తెలిసిందని బాగా బుద్ధి చెప్పారు. సో ఇక్కడ నుంచి డెవలప్మెంట్ పరంగా కానీ అసలు ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు నుంచి ఇంకా స్టార్ట్ ఆల్రెడీ మీకే స్టేట్ గేమ్ స్టార్ బాస్ ఇస్ బ్యాక్ అట్లా అన్నట్టు మొత్తం అభివృద్ధి స్టార్ట్ అయింది. గెస్ట్ ఒక 2 సంవత్సరాలు మొత్తం మారిపోతుంది. థ్యాంక్ యూ.